కొరియన్ కనకరాజ్ మూవీ ఎలా ఉందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పక్కా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ కాన్సెప్ట్ చాలా ఫ్రెష్ గా ఉంది. హర్రర్ కామెడీ జానర్ ట్రై చేశారు. హీరో వరుణ్ తేజ్ అన్న పర్ఫార్మెన్స్ చాలా డీసెంట్ గా ఉంటుంది. క్యారెక్టర్ సూట్ అయ్యాడు. స్క్రీన్ ప్రెజెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా నేచురల్ గా చేసింది. హీరో హీరోయిన్ పేరు స్క్రీన్ మీద చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. వాళ్ళ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మన సత్య అన్న అయితే మూవీకి బిగ్గెస్ట్ సెన్స్. తన యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్ తో సూపర్. అసలు ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ సత్య అన్న అండ్ వరుణ్ అన్న కాంబినేషన్ సీన్స్ లో హిలేరియస్ గా నవ్వుకున్నా నేను మా ఫ్రెండ్ గచ్చిబౌలిలో ఉన్న పీవీఆర్ పిస్టమ్ లో బుక్ చేసుకున్నాం. హాల్లో ఉన్న వాళ్ళందరూ ఫుల్ గా ఎంటర్టైన్ అయ్యారు. క్యారెక్టర్లు రచరవి అన్న, మురళీంద్ర గారు, సునీల్ అన్న, ఈటీవీ గణేష్ గారు, దర్శ గారు, అవసరాల శ్రీనివాసరావు గారు, బుల్రాజు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. మ్యూజిక్ తమనన్న ఇచ్చి పడేశాడు. నాకైతే కొన్ని బీజిఎంస్ ఓజీ మూవీలో బీజిఎంస్ గుర్తొచ్చాయి. కామెడీ యాక్షన్ హర్రర్ మూమెంట్స్ లో బీజిఎం మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ప్యాటర్న్ మెర్లపాక గాంధీ గారు హర్రర్ కామెడీ జానర్ ని ఎంటర్టైనింగ్ గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. పిఓపి మనోజ్ రెడ్డి కట్టసాని గారు కెమెరా యాంగిల్స్, లైటింగ్ అండ్ లొకేషన్స్ ని బాగా యూజ్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీ స్లోగా అనిపిస్తుంది. ఓవరాల్ గా కొరియన్ కనకరాజ్ మూవీ ఒక డీసెంట్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్. కామెడీ లవర్స్ కి ఎస్పెషల్లీ సత్య కోసం డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు. ఇంకా ఎవరైనా కొరియన్ కనకరాజ్ మూవీ చూడకపోతే చూసేయండి.